హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయేది టిఫిన్ చేస్తున్నానండి. ఉప్మా చేస్తున్నాను. ఇంట్లో నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కానీ ముందుగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు కరాచీరావు తీసుకున్నానండి, 1 కప్పు. అలాగే పచ్చి బఠానీ, టమాటా ముక్కలు కూడా కోసుకున్నానండి. అలాగే ఉప్మా తాలింపులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. అలాగే దానికి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఉప్మా తాలింపులు వేసుకుని వేయించుకోవాలి. దాంట్లోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంతసేపు ఇవి కూడా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. అలాగే క్యారెట్, బఠానీ కూడా వేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలండి. అది సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. అలా కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా వేడివేడిగా ఉప్మా రెడీ అయిందండి. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా అయిపోద్దండి. అలాగే నా ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. ఉంటానండి.